2014-19 ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రిగా నిజమైన రాయలసీమ బిడ్డగా మా కర్నూలు ముఖద్వారమైనటువంటి పశ్చిమ ప్రాంతానికి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్, అదే రకంగా గుండ్రేవల ప్రాజెక్ట్, వేదావతి ప్రాజెక్ట్, గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్, అదేవిధంగా గాజులు దిన్న ప్రాజెక్ట్. వీటన్నిటిని కూడా మా రైతులకు కానీ మా బిడ్డలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాయలసీమలో సాగు త్రాగునీరు ఇచ్చి ఇక్కడ ఉపాధిని పెంచడమే కాకుండా రైతాంగానికి మేలు చేసేటువంటి ఈ అన్నింటిని కూడా మళ్ళీ త్వరితగతిన పూర్తి చేస్తాం. నేనే ఇచ్చాను, నేనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చి గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు వెంటనే 44 కోట్లు శాంక్షన్ ఇస్తున్నా అని చెప్పడం, అదేవిధంగా ఆర్డీఎస్ రైట్ కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్తో పాటు ఆ పరాక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం, మూడవది గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి ఇంటర్ స్టేట్ కాబట్టి దానికి డైలాగ్ రాష్ట్రాలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటానని చెప్పినందుకు, అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు మాకున్నటువంటి రిజర్వాయర్లో గాజులు దిన్న ప్రాజెక్టు గత ప్రభుత్వం కేవలం 1 టీఎంసీ హైట్ పెంచడానికి మట్టి పనులు చేసుకుని డబ్బులు కొట్టుకోవడం తప్ప ఆఖరికి బిల్లులు కూడా అయినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ గాజులు దిన్న ప్రాజెక్టుని కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం, బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పినందుకు మా రైతుల తరఫున, మా ఎమ్మిగనూరు నియోజకం తరఫున, మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా పేరున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు సర్వతోముఖాభివృద్ధి అన్నప్పుడు ఈరోజు మా ప్రాంతంలో ఉన్న చేనేతల కళ నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇచ్చేటువంటి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, వారికి జీవనాధారం. ఒక కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు 77 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్కులు కేటాయించడం, ప్రత్యేకంగా 22 ఎకరాల క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ఇవ్వడం, నిన్ననే ముఖ్యమంత్రి గారు స్వయంగా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇప్పుడు స్థానికంగా ఎన్ఆర్ఎల్ఎం కింద 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందన్నా కూడా కాదు, సరిపోదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కింద 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉండేటువంటి ఆ యొక్క 2000 మంది చేనేతలకు ఉపయోగపడేటువంటి వారి కుటుంబాలందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కూడా త్వరితగతిన అడుగులు వేస్తూ ల్యాండ్ కేటాయింపులే కాకుండా వాటిని యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతానన్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా చేనేతలు, మా ఎమ్మిగనూరు చేనేతపురి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావాలని నేషనల్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిపిఆర్ పంపించి వాటిని శాంక్షన్ చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మన వచ్చినటువంటి సభలోనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 138 కోట్ల రూపాయలతో మన ఎమ్మిగనూరుకి బైపాస్ శాంక్షన్ చేస్తానని చెప్పడం, అదేవిధంగా రైల్వే లైన్ రెడ్డి గారు ఉన్నటువంటి కళ, ఆ రోజు ఏదైతే మంత్రిగా ఎమ్మిగనూరులో రైల్వే లైన్కు డిపిఆర్ సర్వేకి పంపించాలని చెప్పి పెట్టిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని దాఖలాలు కూడా లేవు. మళ్ళీ ఈ రోజు కొత్తగా నేను ప్రతిపాదన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్టుని తోర్నగల్లు నుంచి వయా ఎమ్మిగనూరు టు కర్నూలు ఏదైతే ఉందో ఆ యొక్క దానికి వెంటనే డిపిఆర్ చేయాలని చెప్పి పంపించి, సర్వే చేయాలని చెప్పి పంపించి అక్కడికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి నేనే స్వయంగా, మీకు తెలుసు అందరికి కూడా, అటు గడ్కరీ గారిని, కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారిని, కేంద్ర మంత్రివర్యులు రైల్వే మంత్రివర్యులు ఎవరైతే వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా కలిసి నా స్వహస్తాలతో ఇచ్చొచ్చిన దాని మీద వెంటనే రెస్పాన్స్ కూడా వచ్చింది. త్వరలోనే మీకు మళ్ళీ విత్ డాక్యుమెంట్ మనకు అప్రూవల్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతా. నిన్న ముఖ్యమంత్రి గారు దాన్నే మళ్ళీ గుర్తు చేస్తూ మన ప్రాంతానికి రైల్వే లైన్కి సంబంధించినటువంటి దాని పనులను సర్వే, ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ ఎమ్మిగనూరుకు వచ్చే విధంగా ఇస్తానని చెప్పినందుకు మళ్ళీ మరొక్కసారి మా ముఖ్యమంత్రి వర్యులకు మేమందరం కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిండుగా నింపి రాయలసీమలో ఎక్కడ కూడా మా ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది కావున ఈరోజు కొండమ్మవాగు చెరువులో కళ్ళారా నేను ముఖ్యమంత్రి గారికి చూపించాను. ఫిబ్రవరి నెలలో కూడా నిండు కుండలాగా ఉన్నటువంటి ఆ చెరువుని మరి జలాశయాలను నింపి ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకుపోతూ హంద్రీ నీవని వెడల్పు చేసి హంద్రీ నీవా ద్వారా
జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి నీళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి, రాయలసీమకు ఈరోజు నీళ్లు ఇచ్చినటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులన్నీ ఆపి ఒక్క చుక్క నీళ్ళను కూడా నింపనటువంటి రాయలసీమ బిడ్డలని చెప్పుకుని నీవు రాయలసీమ ద్రోహం అని చెప్పి మరొక్కసారి మేము అడుగుతున్నాం. ఈ రకంగా సాక్ష్యాలతోటి కళ్ళకు కనిపించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పట్ల, రాయలసీమ మీద ప్రేమతో చేసిన పనుల వల్ల ఈరోజు వచ్చేటువంటి ప్రతి నీటి చుక్క, నీటి బిందువుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు సాగు చేసుకోవడం జరిగింది. అదే రకంగా రెండవది రబీకి సూటిగా అడుగుతున్నా, ఒక్క చుక్క నీళ్లు రానటువంటి కర్నూలుకు, అనంతపురం జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టి నీవు ఆడుతున్న డ్రామాని గనైనా ఆపుకోవాలా. పోతిరెడ్డిపాడు దగ్గర మీరు పోయే నాటకాలు, ఏది మాట్లాడినా ఏది చేసినా రాయలసీమకి ఎవరైనా చేశారంటే అది నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా ఏది కూడా చేసింది లేదు. ఈరోజు చెరువులు నిండుగా ఉన్నా, జలాశయాలు నిండుగా ఉన్నా, హంద్రినీవా వెల్పు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, SRBC కావచ్చు, ఇలా పోతిరెడ్డిపాడు ఇది చెప్పుకుంటూ పోతే ఏది చేసినా నందమూరి తారక రామారావు గారు, వారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏమీ లేదని తెలియజేస్తూ మరొక కలలుగా మిగిలినటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా త్వరితగతిన కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి వరాలు, నిధులు కేటాయింపులకు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, రైల్వే లైన్ సర్వే కావచ్చు, వీటన్నిటి కూడా మేము శత విధాలుగా మనం పోరాడినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి యొక్క నోటి నుంచే వరాల జల్లు కురిపించినందుకు మరొక్కసారి నిజమైన రాయలసీమ బిడ్డగా, రాయలసీమ మీద ప్రేమ చూపినటువంటి మా అధినాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.